హలో. ఈరోజు ఛాతీ నొప్పి గురించి చెప్పుకుందాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఛాతీ నొప్పి రాగానే ఇది ఛాతీ నొప్పి కాదు, ఇది గ్యాసు అనేసి గ్యాస్ మందులు తినడము, ప్రాణం మీదకి తెచ్చుకోవడం లాంటివి జరుగుతుంటాయి. సరే, అసలు గ్యాస్ అంటే ఏంటి, ఛాతీ నొప్పి, గుండెపోటు అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకుంటే ఇది గ్యాస్ నొప్పా, గుండెపోటు నొప్పి అని మనం సత్వరమే వైద్యం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ వీడియోలో ఛాతీ నొప్పి, గుండె నొప్పి, గ్యాస్ నుంచి వచ్చే నొప్పి అనేది విడదీసి చెప్తాను. ఫస్ట్ గ్యాస్ గురించి చెప్పుకుందాం. గ్యాస్ అంటే దీనికి ఇంకా పేర్లు అసిడిటీ, హార్ట్ బర్న్, గ్యాస్ ప్రాబ్లం ఇట్లాంటివి అనమాట. సరే, ఈ గ్యాస్ని గుండె నుంచి ఎలా విడదీయాలి? అందరు గ్యాసే అనుకుంటారు ఛాతీలో నొప్పి వస్తే. గుండెపోటు ఎలా ఉంటుంది అంటే, గుండెపోటు గుండె భాగంలో ఉంటూ విపరీతమైన నొప్పి, పిండేస్తున్నట్లుగా ఉంటుంది చాలా వరకు. ఆ నొప్పి అక్కడే ఉండకుండా చేతికి ఈ భాగంలో, చేతికి ఈ భాగంలో కానీ, ఫోర్ ఆర్మ్ అంటాం ఇక్కడ కానీ, ఆర్మ్లో ఇక్కడ కానీ, భుజానికి కానీ, కొంతమందిలో వీపుకి, చాలా తక్కువ మందిలో యాంగిల్ ఆఫ్ జా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు నొప్పి. అక్కడే ఉండకుండా ఇన్ని భాగాలకి సంక్రమిస్తుంది. అది గుండెపోటు వచ్చిన వాళ్ళలో సాధారణంగా చెమటలు పడుతూ ఉంటాయి, వాంతులు వస్తూ ఉంటాయి, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం వచ్చేస్తుంటుంది. ఇట్లాంటి నొప్పి ఏ లక్షణాలతో కూడుకొని ఉంటే దాన్ని మనం గుండెపోటుగా గుర్తించాలి. దాన్ని ఎలా అసిడిటీ నుంచి, గ్యాస్ ప్రాబ్లం నుంచి, హార్ట్ బర్న్ నుంచి డిఫరెన్షియేట్ ఎలా విడదీసి చూడాలి అంటే, హార్ట్ బర్న్ అనేది సాధారణంగా మనకి అసిడిటీ పెరిగితే వచ్చే ప్రాబ్లం. మధ్య భాగంలో ఉంటుంది. ఆ నొప్పితో పాటు పుల్లటి తెగులు వస్తుంటాయి. ఇంకొంతమందిలో ఆ నొప్పి వీపు వెనక దాకా పోవచ్చు. సాధారణంగా ఈ నొప్పి పొట్టమంతా రావచ్చు, కానీ చేతికి, దవడకి వచ్చే అవకాశం లేదు. సో మనకి నొప్పి కానీ ఛాతీ మీద వస్తే, అది మధ్యలో వచ్చినా, గుండె మీద వచ్చినా, మన చేతికి సంక్రమిస్తే ఈ భాగంలో, ముఖ్యంగా ఇటు కాదండి, ఈ భాగం, ఇది చాలా ముఖ్యం. ఈ భాగం కాదు, ఈ భాగంలో కానీ, భుజానికి కానీ, వీపులోకి కానీ, దవడకు కానీ వచ్చి చెమట పడుతూ ఆయాసంగా ఉండి మాట్లాడేదానికి ఇక్కడ ఇబ్బందిగా ఉండడం, అదొక డిస్కంఫర్ట్, మంటగా కాకుండా ఒక నొప్పి, పిండేస్తున్నట్టుగా నొప్పి ఉంటే దాన్ని గుండె ప్రాబ్లంగా గుర్తించి, హార్ట్ అటాక్గా గుర్తించి వెంటనే వైద్యం తీసుకోవాలి.